రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలతో ఫిబ్రవరి, మార్చ్ 2 నెలల పాటు రాష్ట్రంలో సందడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా, పంచాయతీ ఎన్నికలు కూడా నెల రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయ, ఒక పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనుండగా, నేడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, అదే ప్రాంతంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 10వ తేదీన చివరి గడువుగా నిర్ణయించారు అధికారులు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కరీంనగర్ కలెక్టరేట్లో, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక పంచాయతీ ఎన్నికలు కూడా మరో 30 రోజుల్లో జరగనున్నట్లు తాజా వార్తల ద్వారా తెలుస్తుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 15 లోపు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో తాజాగా పర్యటించిన మంత్రి పొంగులేటి ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్త అంటూ హస్తం పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. ఈ నెల 15న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని, ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడే అవకాశం ఉందని అర్థమవుతుంది. మరోవైపు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా వచ్చే నెలలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 7 ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాలే ఏదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ పైన విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.